వెల్కమ్ టు బొతిక్ ఓనర్ కష్టాలు. మనకి ఒక ఆర్డర్ వచ్చింది అంటే నిజంగానే చాలా సంతోషపడతాం. ఓకే, సూపర్ ఆర్డర్ వచ్చింది, ఎప్పటికి కావాలి డెలివరీ, ఓకే క్లియర్గా డెలివరీ డేట్ అన్నీ తీసుకొని ఆర్డర్ని అయితే పక్కన పెట్టేసుకుంటాం. ఈ టైంకి కుదిరితే ఒక 4 days ముందుగానే మీకు డెలివరీ ఇచ్చేస్తాము అని చెప్పేస్తాము. ఆర్డర్ వచ్చింది అని చాలా సంతోషపడతాం. అప్పటితో అవ్వదు. ఓకే, ఈరోజు మొత్తం ఈ ఆర్డర్ అంతా కంప్లీట్ చేయాలి అని అనుకుంటాము. ఈలోపు వర్కర్ వచ్చి మ్యామ్ ఆజ్ చుట్టి చాహియే అని అడుగుతారు. ఆర్డర్ని అయితే ఎగ్జాక్ట్ టైంకి మాత్రం డెలివరీ ఇవ్వలేము. ఈవినింగ్కి అర్జెంటుగా డెలివరీ ఉంది, ఇవ్వాలి. ఎలా మేడం, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఓటీ టైంలో అయినా నేను ఈ డ్రెస్సును మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే వెళ్తాను అంటారు. సరే ఓకే, ఓటీలో అయినా చేస్తారు కదా మ్యామ్, మరి ఎక్స్ట్రా ఓటీ చేస్తున్నాం కదా, టిఫిన్ తెప్పిస్తారా? ఓకే, టిఫిన్ వరకు ఓకే, మరి ఓటీకి పైసా మేడం? ఇస్తాను బాబు, కంప్లీట్ చేసేసే. ఓకే, ఇవన్నీ ఒక పార్ట్ అయితే ఆ ఓటీ ఎక్స్ట్రా చేయించాలి అంటే దానికి మెయింటెనెన్స్, ఏసీ పెట్టి ఇవన్నీ మొత్తం అంతా చాలా అవుతుంది. అయితే ఓటీ, ఏసీ ఇవన్నీ ఖర్చులు ఓకేలే అనుకొని మనం ఓటీ చేయించిన, ఇలా చేయించడం వల్ల నార్మల్ వర్కింగ్ టైంలో చేసే ఆ వర్క్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఓటీ ఇస్తే ఎక్స్ట్రా పైసలు వస్తాయి కాబట్టి. ఆర్డర్ డీటెయిలింగ్ అంతా మొత్తం తీసుకున్న తర్వాత వర్కర్ దగ్గరకు వచ్చి ఓకే మొత్తం రామాయణం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మ్యామ్, ఇంతకీ రాముడికి సీత ఏమవుతుంది? డ్రెస్ కంప్లీట్ అయిపోయి 2 days అయిపోయింది, అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి. హెమ్మింగ్ ఆవిడ మాత్రం అప్పటికప్పుడు సడన్గా లీవ్ పెట్టేసింది. 2 days నుంచి అలానే ఉండిపోయింది కదా, ఇక చేసేది ఏముంది? బొతిక్ ఓనర్స్ అంటే ఇలానే మరి హెమ్మింగ్స్ కూడా చేసుకోవాలి. చూసారు కదా వర్కర్స్తో బొతిక్ ఓనర్ కష్టాలు. మరి వర్కర్స్తో అంత ఈజీ అయితే కాదండి. మీరు కూడా ఇలానే కష్టాలు ఫేస్ చేస్తున్నారా బొతిక్ పెట్టి? లేదు అంటే గనక మీరు కొత్తగా బొతిక్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అవునండి, బొతిక్ పెడితే చాలా డబ్బులు వస్తాయి అని అనుకుంటారు, కానీ ఎవరికి అంత ఈజీగా రావండి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి.